నేను మీ వంశీరాణని. అండర్ 35,000లో మొబైల్స్ ఏమున్నాయో చూద్దాం. ప్రీవియస్గా అయితే 10,000, 15,000, 20,000, 30,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయని వీడియోస్ అయితే చేశాను. దీన్ని కంటిన్యూగా ఈ వీడియో చేస్తున్నాను. మీరు కనుక ఎగ్జాక్ట్గా 30 నుంచి 35,000లో ఏమున్నాయో ఆ బడ్జెట్లో మంచి మొబైల్స్ కొనాలి, ఏ మొబైల్ కొనాలి కన్ఫ్యూజన్గా ఉంటే ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది ఏ మొబైల్ కొనాలని. సో ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి OnePlus Nord 5. ఈ మొబైల్ మొన్నటి వరకు అండర్ 30,000లో ఉండేది. ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి కదా, ప్రెజెంట్ 32,000 ఉంది. ఈ ప్రైజ్లో కూడా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మీకు ఒక డౌట్ ఉండొచ్చు, Nord 6 వస్తుంది కదా, వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి, లేదంటే ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు. కార్డ్ ఆఫర్తో 30,000కి అయితే వస్తుంది. ఒకసారి చూడండి. మేజర్గా దీంట్లో డిస్ప్లే క్వాలిటీ వచ్చేసి 6.83 ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 10-bit ప్యానల్, 144 Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR సపోర్ట్ కూడా ఉంది. స్టీరియో స్పీకర్తో వస్తుంది. ఇది మనకి 1.5K రిజల్యూషన్తో వస్తుంది. వీడియోతో పాటు ఆడియో కూడా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, బాగా హ్యాండిల్ చేస్తుంది. మల్టీమీడియా మీరు చూస్తే క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 88 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీ కూడా 50 మెగాపిక్సెల్తో ఉంది. మెయిన్ కెమెరాస్ వచ్చేసి దీంట్లో చాలా బాగుంటాయి. బ్యాటరీ వచ్చేసి 6800 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. 1 డే అయితే పక్కాగా ఛార్జింగ్ అయితే వస్తుంది మీకు. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్తో వస్తుంది. 4+6 అప్డేట్స్ అయితే ఇందులో ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 8+2 56GB స్టోరేజ్తో అయితే వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. అప్డేట్స్ వచ్చేసి 2 monthsకి ఒకసారి అప్డేట్స్ అయితే మనకు వస్తాయి. మిమ్మల్ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయదు. గేమ్స్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది, నో ప్రాబ్లం. ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 35,000లో స్లిమ్మెస్ట్ ఫోన్ ఇది. లైట్ వెయిట్ మొబైల్ని కొంతమంది ఇష్టపడుతుంటారు. ఈ ప్రైస్లో కనిపించే మొబైల్ ఇదే, మోటో H70. ఈ ప్రైస్ సెగ్మెంట్లో స్లిమ్మెస్ట్ ఫోన్ అనమాట. మేజర్గా వెయిట్, డిజైన్, క్వాలిటీ, కలర్స్ వచ్చేసి చాలా బాగుంటాయి. డిస్ప్లే క్వాలిటీ వచ్చేసి 6.7 inches ఫుల్ హెచ్డి ప్లస్ 1.5K ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. 10-bit ప్యానల్, HDR సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్తో అయితే వస్తుంది. డాల్బీతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ వచ్చేసి మిమ్మల్ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయదు. ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16తో వస్తుంది. 3+4 అప్డేట్స్ అయితే ఇందులో యూజ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఈ ప్రాసెసర్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్ కాకుండా నార్మల్ గేమ్స్ ఆడుకోవచ్చు. కెమెరా వచ్చేసి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ సెల్ఫీతో అయితే వస్తుంది. 4K రికార్డింగ్ ఉంది. డైరెక్ట్గా ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో. అంత క్వాలిటీగా వస్తాయి. ఈ వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. మెయిన్ కెమెరా ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మినీ ఫ్లాగ్షిప్ మొబైల్, స్లిమ్మెస్ట్ ఫోన్ కావాలనుకుంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో 35,000లో బెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక కెమెరా లవర్స్ అయితే మంచి కెమెరా మొబైల్ కావాలి, నేను ఎక్కువగా ఫొటోస్ దిగుతాను, సెల్ఫీస్ ఎక్కువగా దిగుతాను అనుకుంటే Vivo T4 Ultra అండర్ 35,000లో బెస్ట్ మొబైల్ అవుతుంది. మెయిన్ వచ్చేసి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 2x కానీ 3x కానీ ఆప్టికల్ జూమ్ చేసి ఫొటోస్ తీయొచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీ వచ్చేసి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరా క్వాలిటీ అయితే మిమ్మల్ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయదు. చాలా బాగా ఫొటోస్ తీసుకోవచ్చు. Vivo T4 Ultraకి ఈ మధ్య బాగా సేల్స్ అయితే అవుతున్నాయి. డిస్ప్లే క్వాలిటీ వచ్చేసి 6.7 inch 1.5K సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యానల్ అయితే యూజ్ చేశారు. 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. స్టీరియో స్పీకర్తో అయితే వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ 4+3 అప్డేట్స్ అయితే వస్తాయి. మీడియాటెక్ ప్రాసెసర్ వచ్చేసి 9300+ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 8+2 56GB స్టోరేజ్ అయితే వస్తుంది. UFS 3.1 సపోర్ట్ అయితే చేస్తుంది. మంచి ప్రాసెసర్ అనమాట 9 సిరీస్ వచ్చేసి. ఈ ప్రాసెసర్లో గేమ్స్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. స్పెసిఫికేషన్స్ పరంగా కానీ, ప్రాసెస్ పరంగా కానీ, కెమెరా క్వాలిటీ విషయంలో కానీ, బ్యాటరీ కెపాసిటీ కానీ బాగున్నాయి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో కెమెరా లవర్స్ అయితే ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.